పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ వుట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండలకు ప్రజలు బయటకెళ్లాలంటే నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. 36 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరువలో ఉంది. నిజామాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా చూసుకుంటే 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. బయటకెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు ఇక్కడ. చూసుకోవచ్చు రోజువారీగా ఎండలకు సంబంధించి ఎలా నమోదవుతున్నాయో. అయితే మొత్తంగా చూసుకుంటే గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు చూసుకుంటే గత 14-15వ తేదీ నాడు 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాని తర్వాత 15, 16, 17, 18, 19 ఇట్లా చూసుకుంటే ప్రతిరోజు 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తంగా వాతావరణంలో మార్పులు రావడం, ప్రజలు బయటకు వెళ్ళాలంటే నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. వాతావరణ శాఖ అధికారి ప్రతాప్ ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఎండలు దంచి కొడుతున్నాయి. గత వారం రోజుల నుంచి చూసుకుంటే 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి. బయటకు వెళ్ళాలంటే నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎండల వల్ల ప్రజలకు నానా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కూడా ఎండలు అధికంగా ఉండే అవకాశాలు. ఇప్పుడు వాతావరణంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? అంటే మనకు సీజన్ ఇంకా మార్చ్ 1 నుంచి మనకు మార్చ్, ఏప్రిల్, మే సమ్మర్ సీజన్. అయితే మనకు ఇప్పుడు ఫిబ్రవరి లాస్ట్ వీక్ వరకు 37 డిగ్రీస్ చేరుకుంటుంది. తర్వాత మినిమం టెంపరేచర్ ఏమో 20-21 డిగ్రీస్ మధ్యలో రికార్డ్ అవుతుంది ప్రతి ఇయర్. అంటే మనకి ఏమన్నా మ్యాక్సిమం మేలో మనకు 47 డిగ్రీస్ వరకు, 45 నుంచి 46 డిగ్రీస్ వరకు చేరుకుంటుంది ఇప్పటి వరకు ఉన్న రికార్డ్ అయితే మన 47.2 ఉంది కదా 2005. ఇంకా ఇంతవరకు అది ఇంతవరకు బ్రేక్ కాలేదు. గత వారం రోజుల నుంచి చూసుకుంటే ఈ ఎండలు అసలు తగ్గేది లేదన్నట్లుగా ఎండలు 36 డిగ్రీల ఉష్ణోగ్రతలతో నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఈ ఎండలు ఇలాగుంటే ప్రజలు బయటకు వెళ్ళాలంటే ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. అంటే ఇది సీజన్ కామన్గా మనకు సమ్మర్ సీజన్ వచ్చిన కొద్దీ మనం 37 డిగ్రీకి చేరుకుంటాం లాస్ట్ వీక్ వరకు. తర్వాత మళ్ళీ ఇప్పుడు మార్చ్లో మనకు 42 డిగ్రీస్ వరకు చేరుకుంటాం లాస్ట్ వీక్. అలా మార్చ్ 40 వరకు రికార్డ్ అవుతుంటాయి. అంటే మన ప్రాంతంలో ఎండలు ఎక్కువ కొట్టడానికి గల కారణం ఏంటి? అదంటే దక్కన్ పీఠభూమి అెత్తుగా ఉండడం వల్ల అదొక కారణము. దక్కన్ పీఠభూమిలో ఉండడం మనకి ఏంటంటే మన భౌగోళిక పరిస్థితులను బట్టి కూడా తెలంగాణ, విదర్భ ఈ రీజన్ అంతా కూడా హాట్ వెదర్ ఉంటుంది సమ్మర్లో. అంటే అత్యధికంగా ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి? ఇప్పటి వరకు అయితే 47.2 ఉంది 2005లో. యాక్చువల్గా 45 నుంచి 46 మధ్యలో ప్రతి ఇయర్ మనకు రికార్డ్ అవుతూనే ఉంటుంది మేలో. దానికి చూసుకోవచ్చు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు 2005లో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రతి సంవత్సరం మేలో 45-46 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదవుతుంది. ఇప్పటి వరకు 2005లో నమోదైన ఉష్ణోగ్రతను ఇప్పటి వరకు బీట్ చేయలేదు. ఏదైతే ఇప్పుడు ఫిబ్రవరి చివరి వారం కాబట్టి ఫిబ్రవరిలో ఇప్పుడు 36 డిగ్రీలు ఉన్నది. మార్చ్, ఏప్రిల్, మే నెలలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం లేదు. మన దక్కన్ పీఠభూమి కావడం, దాంతోపాటు తెలంగాణ భౌగోళిక పరిస్థితుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు బయటకు వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళొద్దని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కూడా చూస్తున్నారు. దానికి అందరికి సంబంధించి వైద్య అధికారులు కూడా చెప్తున్నారు. ప్రజలు ఎండల నుండి కాపాడుకునేందుకు బయటకు వెళ్ళాలంటే స్కార్ఫ్ కానీ అదేవిధంగా క్యాప్ కానీ పెట్టుకొని వెళ్ళాలి అనిసిన అవసరం ఉంది. ఖచ్చితంగా తమ ఆరోగ్యాలను కాపాడుకునే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి వైద్యాధికారులు కూడా సూచిస్తున్నారు. వాతావరణంలో ఇప్పటికే 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి అందరికి సంబంధించి రానున్న రోజుల్లో మరింత ఎండలు ఎక్కువ కొట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. రానున్న రోజుల్లో ప్రజలు ఎండల నుండి కాపాడుకునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఆర్టీవీ ద్వారా మనం కూడా కోరుకుందాం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.